ఒకవైపు సైడ్ కాలువలు లేవు, మరొక వైపు సరైనటువంటి అభివృద్ధి లేదు, చాలా మందికి భూములు కూడా లేవు, ఉన్న చోట ఆ భూమి వ్యవసాయం చేసుకోవడానికి దారి లేదు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తారు. ఆ టైంలో డబ్బు మందు ఇచ్చి ఓటు వేయించుకుంటారు, మళ్ళీ 5 సంవత్సరాల వరకు కనిపించరు. మరీ ముఖ్యంగా మనలాంటి పేదల కాలనీలకైతే అసలు కనీసం వచ్చేది కానీ చూసేది కానీ ఉండే పరిస్థితే ఉండదు. ఊర్లో అయితే ఎంతో కొంత రోడ్లు వేసి కొన్ని డ్రైనేజీలు కట్టి లైట్లు వేసి వెళ్తారు. పేదవాళ్ళు నివసించే దగ్గర ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు. నేను స్వయంగా వేల కిలోమీటర్లు నడిచి గ్రామాలకు వెళ్ళినప్పుడు చూడటం జరిగింది. అందుకోసమే మన ఎస్సీల కోసం, మన ఎస్టీల కోసం, మన బీసీ మైనార్టీల కోసం ఒక పార్టీ ఉండాలి. ఆ పార్టీ ఎన్నాళ్ళు లేదు కాబట్టే ఎవరి పార్టీలో వాళ్ళ అభివృద్ధి మాత్రం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పేద ప్రజలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు పార్టీ లేని పరిస్థితిలో వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదన్న విషయం ఈ యాత్రలో గమనించిన తర్వాత మన కోసం తనియాగా ఒక కొత్త పార్టీని ప్రారంభించడం జరిగింది. అదే లిబరేషన్ కాంగ్రెస్ అనేటువంటి కొత్త పార్టీ. ఈ పార్టీ ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నామనంటే, మరి ఈరోజు మీరు ఏ సమస్యలు అయితే చెప్పారో, కనీసం నివసించడానికి ఇల్లు లేని పరిస్థితి నుంచి మనకి ఏదో ఒక ఆదాయం వచ్చే దారిని చూపించే వరకు ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ చేసి 2 సైడ్ కాలువలు నిర్మించి డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి, ఇంకా అందరూ కలిసి కూర్చోవడానికి, చిన్న చిన్న పెళ్లిళ్ళు చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్, ఇట్లా మన రాణిలాగా చదువుకునే వారికి ఒక లైబ్రరీ, అలా ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇంటింటికి మంచినీరు అందే అవకాశం, ఇంకా శ్మశాన వాటికలు, దానికి రోడ్లు, ఇవన్నీ మన పేద పార్టీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక్కొక్క గ్రామానికి సంవత్సరానికి 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని మన పార్టీ తీసుకొచ్చినటువంటి ఆలోచన. ఇది ఎందుకు అనంటే, మనకి ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ నిధులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎస్టీ కాలనీ ఇక్కడ ఉంది. ఒక్కొక్క సంవత్సరం 2 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఆ బడ్జెట్లో ఎస్టీల కోసం ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు వారికే కేటాయించి వారి అభివృద్ధికే ఖర్చు పెట్టాలి. కానీ ఏ సంవత్సరం కూడా అలా జరగట్లేదు. దానిని ఎవరు అడగడం లేదు. ఎందుకనంటే మనకు ఒక పార్టీ లేదు, మనకు ఒక నాయకుడు లేడు. ఉన్న పార్టీల్లో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వెళ్ళినా ఆ పార్టీ కిందే పనిచేస్తారు తప్ప మన తరపున పనిచేయరు. వాళ్ళు ఉన్నత వర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది వీళ్ళు వినాలి తప్ప వీళ్ళు చెప్పింది వాళ్ళు వినే పరిస్థితి ఉండదు. అందువల్ల ఒక్కొక్క సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టి ఉంటే, ఈ 10 సంవత్సరాల్లో 1,20,000 కోట్లు, 1 రూపాయి కాదు, 1,00,000 రూపాయలు కాదు, 1,20,000 కోట్ల రూపాయలు తనియాగా కేవలం ఎస్టీల కోసం, వారు నివసించే గ్రామాలలో కావలసిన రోడ్లు, నీరు, డ్రైనేజీ, ఇలా ప్రతి అవసరం తీర్చడం కోసం ఇప్పటికి ఖర్చు పెట్టుంటే మన ఇల్లు ఇలా ఉండే కాదు, మన రోడ్లు ఇలా ఉండే కాదు, ఎవరు రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అనేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అందుకోసం మన తరపున నిలబడాలి, పోరాడాలి, మన వాటాగా రావాల్సిన నిధులు మనం సాధించుకోవాలి. ఎన్నాళ్ళు అలాంటి నాయకత్వం మనకు లేదు కాబట్టి మనం ఏది తెచ్చుకోలేకపోయాం. ఇలా పేదవారిని పట్టించుకోకుండా వారిని ఓట్ల కోసం వాడుకుంటున్నారు, అధికారం కోసం వాడుకుంటున్నారు, అంతే తప్ప వారి తరపున ఎవరూ నిలబడటం లేదు. ఇది గమనించి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నా, కలెక్టర్గా పనిచేసిన, ఉన్నటువంటి అవకాశాన్ని, పదవిని వదిలి మన పేదలు ఇంత దయనీయంగా ఉన్నారు, ఇంత దుర్భరంగా ఉన్నారు, ఎవరో ఒకరు ముందుకు వెళ్ళి వాళ్ళ తరపున నిలబడకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచినా పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం సాహసం చేద్దాం, మనం ధైర్యం చేద్దాం అని అడుగు ముందుకేసి ఒక కొత్త పార్టీని తీసుకోవడం జరిగింది. ఈ పార్టీకి డబ్బు లేదు. ఎందుకు? పేదవాళ్ళ పార్టీ. వీళ్ళు ఓట్లు వచ్చినప్పుడు
100-200 డబ్బులు ఇచ్చి మందు పోయించి ఓట్లు వేయించుకోలేరు. కానీ మనకు అండదండగా ఉండి మన తరపు నిలబడి మన కోసం పోరాడగలుగుతారు. ఈ విషయాన్ని మీరు గమనించి ఆ రోజు ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంతమంది పోయించినా మళ్ళీ మనకున్న వాక్ స్వాతంత్ర్యాన్ని అడిగే హక్కుని కోల్పోయే విధంగా కాకుండా కనీసం మనం నాయకులుగా ఎదగాలి, మన తరపున నిలబడటానికి ఒక నాయకుడిని మనం తయారు చేసుకోవాలన్న ఆలోచనతో మనకు కేటాయించిన గుర్తు బావి గుర్తు. ఈ బావి గుర్తును మేము ఎందుకు తీసుకున్నామంటే మనకందరికీ ముందు కావాల్సింది నీరు. పక్షులకి కావాలి, కుక్కలకి కావాలి, చెట్లకు కావాలి, జంతువులకు కావాలి, మనుషులకు కావాలి. అలాంటి నీరునిచ్చేటువంటి బావిని మనం గుర్తుగా ఎంచుకొని ఈ ఎన్నికల్లో ముందుకు రావడం జరిగింది. అందుకోసం మీరందరూ కూడా ఒకటి మనసులో ఒక నిర్ణయం చేసుకోండి, ఒక వాగ్దానం చేసుకోండి. ఏమిటంటే రేపు ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇచ్చినా ఏమిచ్చినా మన ఓటు బావి గుర్తుకు వేయాలి అన్న విషయాన్ని మీ మనసులో దాచిపెట్టుకోండి. మనకున్నటువంటి 2 ఓట్లలో ఒకటి ఎమ్మెల్యే కోసం వేస్తాం, ఇంకోటి ఎంపీ కోసం వేస్తాం. ఇప్పుడు మన పేదల పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాము. అందువల్ల ఒకరైనా పార్లమెంటుకి వెళితే మన పేదలందరి మేలు కోసం అక్కడ మాట్లాడవచ్చు, మన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పించుకోవచ్చు, మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు, మనం కూడా పైకి రావచ్చు అన్న ఆలోచనతో ఒక అడుగుగా ఈ మొదటి అడుగుగా ఇక్కడ పోటీ చేయడం మొదలవుతుంది. ఈ మొదటి అడుగు ఒక పెద్ద ప్రయాణమై మన పేదలందరినీ నాయకులుగా తయారు చేసి మనమే అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రవేశించి అధికారాన్ని కూడా సాధించుకునే దిశగా మరిన్ని సంవత్సరాల్లో ఒక ప్రయత్నం చేద్దాము. అందుకు తొలి అడుగుగా ఇప్పుడు ఒక్క ఓటు మన బావి గుర్తుకు వేసి పార్లమెంటుకి పంపించండి. మన బిడ్డలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడంతో పాటు మన ఇల్లు, వాకిళ్ళు, మన ప్రాంతము, మన భూములు అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు నడుద్దాం. అందుకు మీరందరూ కూడా సమాయత్తం అవ్వండి, సిద్ధపడండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.